నమస్కారం మిత్రులారా. తెలంగాణ ఏపీ ఎడ్యుకేషన్ జాబ్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యమైన వార్తలు. మరి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్య మరియు ఉద్యోగ రంగంలోని ముఖ్యమైన అప్డేట్స్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరి జాబ్ అప్డేట్స్ ముఖ్యమైన వార్తలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే మరి తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మరి ఆల్రెడీ అది రెస్పాన్స్ షీట్ అనేది రావడం జరిగింది. మరి ఏపీ టెట్ అనేది ముందుగా ఉంది కాబట్టి తప్పకుండా రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ మరి అన్ని మెథడాలజీ గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ మరియు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మిత్రులారా, తప్పకుండా మీకు మెథడాలజీ నుండి అయితే నేను మరి గత ప్రశ్నలో అడిగినటువంటి ప్రశ్నపత్రంలో అడిగినటువంటి ప్రశ్నలు తీసుకొని మరి మీకు వీడియో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి మిత్రులారా. మరి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్య మరియు ఉద్యోగ రంగంలోని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇప్పుడు తెలుసుకుంటారు. మరి మొదటగా తెలంగాణ గురించి మాట్లాడినట్లయితే టీజీ టెట్ 2026కు సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదలైంది. అంటే మొన్నటిదాకా ఎగ్జామ్ జూన్ 30 వరకు ఎగ్జామ్స్ అనేది టెట్ ఎగ్జామ్ తెలంగాణలో మరి పూర్తి అయింది కాబట్టి ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ని అయితే పరిశీలించి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మరి నిర్ణయించిన గడువులోపు మరి అభ్యంతరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది విద్యాశాఖకు. మరి అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు అనేది అయితే ఇవ్వడం జరిగింది అధికారికంగా. మరి ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాలేదు. అయితే అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాలేదు. మరి ఎందుకనంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక డిఎస్సి ఒక టెట్ ఉంటుంది, మరో టెట్ తర్వాత డిఎస్సి అని అంటున్నారు. మరి అది నిజం అనేది కాదు. ఎందుకంటే విద్యాశాఖ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలేదు. అధికారిక ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తున్న తమ ప్రిపరేషన్ కోసం అయితే మరి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ముఖ్యంగా సిలబస్ రివిజన్, గత ప్రశ్న పత్రాల ప్రాక్టీస్పై దృష్టి పెట్టడం చాలా మంచిది. ఎందుకనంటే మరి డిఎస్సి వస్తేనే చదువుతాము, లేకుంటే అంతవరకు మేము పుస్తకాలు ముట్టము అని అంటే మాత్రము మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. మరి ఉద్యోగాలు ఎవరో ఒకరు మరి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్ కొనసాగించండి. ముఖ్యంగా సిలబస్ రివిజన్ అనేది అంటే చదివిన వాటిని రివిజన్ చేయండి. గత ప్రశ్న పత్రాల ప్రాక్టీస్ దృష్టి పెట్టండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ టెట్ 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి తేదీకి ముందే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే జూలై 5 వరకు దరఖాస్తు చివరి తేదీ ఉన్నది. అభ్యర్థులారా తప్పకుండా అప్లై చేయండి. తప్పకుండా అప్లై చేసి మరి రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్కటి కూడా మీకు మెథడాలజీ నుండి మరి మీకు వీడియో అందించడం జరుగుతుంది కాబట్టి మరి దీనికి అప్లై చేసి రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా చేయని వారు ఉంటే చివరి తేదీ అనేది కాకుండా ముందే అప్లై చేసుకుంటే బాగుంటుంది. మరి పరీక్షల షెడ్యూల్ కూడా ఇప్పటికే ప్రకటించబడింది కాబట్టి ప్రిపరేషన్ వేగవంతం చేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే మీకు పరీక్షల తేదీలు అంటే ఏ రోజున మీకు పరీక్షలు జరుగుతాయి, ఏ రోజున మీకు రిజల్ట్ వస్తుంది, ఏ రోజున రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది అనేది మరి మీకు నోటిఫికేషన్లోనే ఉన్నది కాబట్టి తప్పకుండా మరి ప్రిపరేషన్ అయితే వేగవంతం చేయాల్సిన సమయం మీకు ఉన్నది. మరి ఏపీ మిత్రులు అయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ గురించి అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం విద్యాశాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల భర్తీ ప్రక్రియలు దశల వారీగా కొనసాగనున్నాయి. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే మరి విద్యాశాఖ ఎప్పటికప్పుడు మరి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ వెబ్సైట్ని అయితే ఫాలో అవ్వడం మరి చాలా మంచిది. కాబట్టి ఏపీ మిత్రులు మరియు తెలంగాణ మిత్రులు అయితే గమనించాల్సిన విషయం అయితే మరి తప్పకుండా మీరు పాటించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రధానంగా ఇవే అప్డేట్స్. అధికారిక ప్రకటనలు వెలువడిన వెంటనే వాటి పూర్తి వివరాలు మీకు అందిస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క స్నేహితులకైతే షేర్ చేయండి. మరి ఇలాంటి ప్రతిరోజు ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ధన్యవాదాలండి. మరి మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.